హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు షేక్ మహబూబ్ ఛానల్ అండి. ఇవాళ మన ఛానల్లో గులాబ్ జామ్ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, చేసుకునే విధానాన్ని చూద్దాం రండి. గులాబ్ జామ్ కావాల్సిన పదార్థాలు: గులాబ్ జామ్ పౌడర్, ఇది మిల్క్, షుగర్. ఇప్పుడు మనం ఈ మిల్క్ తో ఈ పౌడర్ ని కలుపుదాం. కొంచెం మిల్క్, ఇలా మనం పిండిని ఇలా మెత్తగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసి మనం ఇప్పుడు షుగర్ పాకం పట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి పాకానికి సరిపోయే వాటర్ పోద్దాం. కలిపి ఉంచిన మన గులాబ్ జామ్ పిండి ఉంది కదా, ఇది బాగా నానిపోయింది. ఇంకొకసారి బాగా ఒత్తేసి ఉండలు తయారు చేద్దాం. చిన్న చిన్నవి ఈ సైజు ఉండలు చేస్తే సరిపోతుంది. ఇలా అన్ని ఉండలు తయారు చేసుకోవాలి. షుగర్ పాకం రెడీ అయ్యేలోపు ఇప్పుడు మనం గులాబ్ జామ్ డీప్ ఫ్రై చేసేసుకుందాం. పాకం రెడీ అయ్యేలోపు మనం ఇలాచి ఇలా వేసేద్దాం. ఆయిల్లో వేసి ఇలా గులాబ్ జాములు వేయించుకుందాం. ఫ్రీగా వేగాలి కాబట్టి మనం కొంచెం దూరం ప్లేస్ ఉంచేటట్టు వేయించుకోవాలి. అవి పొంగుతాయి కాబట్టి. రెడీ అయిపోయిన గులాబ్ జాములు ఒక గిన్నెలో తీసేసుకుందాం. కొంచెం మనం ఇలా జీడిపప్పు యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది మన గులాబ్ జామ్. గులాబ్ జామ్ని టేస్ట్ చేద్దాం. చూడండి ఎంత స్మూత్గా ఉందో. సూపర్. ఇది మీకోసం. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, బాయ్.